శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు ధనుర్మాసంలో మనం 10వ రోజుకు చేరుకున్నాము. ఆండాళ్ళ అమ్మవారు మనకి ఈరోజు ఇంకొక దివ్యమైన పాశురాన్ని అందించారు. నోతుం చువర్కో పుకుగిన్ర అమ్మనాయ్ மாத்தாமும் தாராரோ வாசல் திரவாத்தார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மாள் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டருநாள் கூத்தத்தின் வாய் விளந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ தேத்தமாய் வந்து திர వేలోరెంబావాయ్. ఆండాళ్ళు తల్లి ఈరోజు 5వ గోపిక నిద్రలేపుతుంది. ఆ అమ్మవారు ఆ గోపికను, ఓ తేజస్సు కలదానా గోపిక నిద్రలేమ్మా అని లేపుతోంది. ఈ యొక్క గోపికంట నోము నోచుకొని ఇదివరకే శ్రీకృష్ణ దివ్యానుభవాన్ని పొంది సుఖంగా తేలియాడుతూ ఉన్నదంట. అలాంటి గోపికమ్మను ఈరోజు అమ్మవారు నిద్రలేపుతున్నారు. అమ్మవారు అంటుంది, తలుపు తీయమ్మ అంటే తలుపు తీయలేదు, కనీసం నోరైనా తెరిచి పలుకరాదా, మాట్లాడవచ్చు కదా అంటుంది. మరి ఇంకా ఆమెకి గుర్తు ఏంటంటే ఆమె యొక్క ఇంటిలో నుండి శ్రీకృష్ణ పరమాత్మ ధరించినటువంటి తులసిమాల యొక్క దివ్య పరిమళము ఈ ఆండాళ్ళ తల్లికి బయటకే వస్తుంది. అందుకే తలుపు తెరవరాదా అంటుంది. అమ్మవారు అంటుంది, సర్వ వ్యాపకుడైన నారాయణుని మనందరము కీర్తించాలి, గానం చెయ్యాలి, నువ్వు త్వరగా లేమ్మా అంటుంది. ఇంకా అంటుంది, అంత మొత్తు నిద్ర ఎలా పోతున్నావు? నీ త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు రామావతారంలో రావణాసురుని చంపివేశాడు. ఆ కుంభకర్ణుడు నీకు ఓడిపోయి తన నిద్రను నీకిచ్చాడా ఏంటి అమ్మా? అంత మొద్దు నిద్రపోతున్నావు, లేమ్మా, లేచి వచ్చి మనందరము శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణాలను కీర్తించుదాము అంటూ అమ్మవారు ఆ గోపికను నిద్రలేపుతోంది. ఆండాళ్ళమ్మవారు మనందరినీ కూడా ఈ అజ్ఞానం అనే నిద్ర నుండి మనందరినీ మేల్కొని భగవన్ నామస్మరణ చేసి భగవద్గుణాలను కీర్తించి మనందరం కూడా ధన్యులం అవ్వాలని కోరుకుంటుంది. మనందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మార్థ కామమోక్షాలను ఇచ్చి మనకు సకల కోరికలను తీర్చాలని అమ్మవారు మనందరి తరపున వేడుకుంటుంది. అలాంటి గోదాదేవికి శత